సో హౌ ఈజ్ యువర్ జర్నీ ఇప్పటి వరకు? జర్నీ అంటే ఇట్స్ లైక్ అప్ అండ్ డౌన్స్, కానీ బిగ్ బాస్ అంటేనే అంత ఫ్లూయెంట్గా అన్ని టాస్కులు విన్ అయ్యి అయితే అవ్వదు ఎవరు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేసరికి ఇంతకు ముందు వరకు నేను చాలా మంది బిగ్ బాస్ చూసా, కంటెస్టెంట్లు ఇంటర్వ్యూలు చేశాను. బట్ ఇప్పుడు డిఫరెంట్గా ఉంది, అంటే కామన్ మ్యాన్స్ నుండి వెళ్ళడం. బట్ నాకు ఒకటి, అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, కామన్ మ్యాన్ అనేసరికి ఇక్కడే ఎక్కువ సెలక్షన్స్ పెడుతున్నారు, టాస్క్లు ఇస్తున్నారు, ఇంకోటి ఇస్తున్నారు. సో సెలబ్రిటీలు డైరెక్ట్గా హౌస్లో ఉంటున్నారు. సో అంటే ఈ డిఫరెంట్ అనేది జనాలకి వేరేలా వెళ్తుందేమో అని అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు సెలబ్రిటీస్కి ఆల్రెడీ బజ్ ఉంది, వాళ్ళంటే తెలుసు. అంటే కొంతమందికి వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు, కొంతమందికి నెగిటివ్ ఫ్యాన్స్ ఉన్నారు, సమ్వేర్ ఉన్నారు జనాలు, వాళ్ళని ఒక ఒపీనియన్ ఉంది వాళ్ళ మీద. ఇప్పుడు కామనర్స్ అంటే ఎవరో తెలియదు. ఇప్పుడు టాస్క్లు కూడా చూసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ వస్తుంది. కానీ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళది ఒపీనియన్స్ మారొచ్చు, మారకపోవచ్చు, అలానే ఉండొచ్చు. కానీ అసలు ఒపీనియన్ లేని వాళ్ళని లోపల తీసుకెళ్లడం కన్నా అగ్ని పరీక్ష లాంటిది పెట్టి ఏదో ఒపీనియన్ తేవడం బెటర్ అని నా సైడ్ నుంచి అగ్ని పరీక్ష అందుకే పెట్టినట్టు నాకు అనిపించింది. బికాస్ సమ్వేర్ సెలబ్రిటీస్ హ్యావ్ ద బస్, అది కామనర్స్ కి లేదు. మేబీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ కి వాళ్ళకి వీళ్ళకి ఉంటుంది, కొంతమందికి అయితే అసలే లేదు. ఇప్పుడు నేను అనుకోండి, నేను ఎవరికి తెలీదు, నేను అసలే తెలియదు. ఇప్పుడు టాస్క్లో కూడా మీరు చూసేది చాలా 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 తక్కువ చూస్తారు, చాలా కట్ చేస్తున్నారు కూడా, చాలా కట్ చేస్తారు. చాలా ఒక 5 seconds 10 minutes. ఇప్పుడు మేము ఆ కాన్వర్జేషన్ 1 hour చేస్తే 5 seconds కూడా రావట్లేదు, మొత్తం కాన్వర్జేషన్స్ కట్ అయిపోతున్నాయి, వోకలీ స్టాండ్ తీసుకునే కట్ అయిపోతున్నాయి. ఇప్పుడు చాలా మందికి అవుతుంది.